అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కింద చాలామంది కామెంట్లు పెడుతుంటారు. మేము ఏమనుకున్నామో అదే చేసావు తమ్ముడు, అదే మాట, మా మనసులో ఏ మాట ఉందో అదే నువ్వు చెప్పావని చెప్పి చాలామంది పెద్దల కామెంట్ పెడుతుంటారు. దీన్నే వాస్తవికత అంటారు. జనంతో మమేకమయ్యి జనంతో తిరిగితే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒక 2-3 వీడియోస్ రోజుకి చేయటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. దాదాపుగా 2-3 రోజులు ఒక గ్యాప్ వస్తుంటుంది. రోజుకు ఒక వీడియో పెడుతుంటాను, ఒక 2-3 రోజులకు ఒక వీడియో పెడుతుంటాను. ఈ మధ్య కాలంలో నేనేం చేస్తానంటే జనాలతో ఇంటరాక్ట్ అవుతాను. అంత ఈజీ అయిన పని కాదు. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు అనేది వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం చాలా కష్టమైనటువంటి పని. నాకు కూడా కారు ఉంది, కారులో తిరుగుతానే వీడియోలు చేయొచ్చు. కానీ అక్కడ కొన్ని ఉంటాయన్నమాట మానసికంగా. అట్లా చేయకూడదు. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఏదో మనం చెప్పాలనుకుంది చెప్పాలి అనేది నా అభిప్రాయం. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ పెడతారు, మేము అనుకున్నదే నీ మాటలో నువ్వు చెప్పావు అని. ఒక ఫంక్షన్కో లేకపోతే ఇంకో దగ్గరకో పోతే మన స్నేహితులు బంధువులు అందరూ మనతో కలిసి మాట్లాడతారు. ఒక దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాం. ఒక ఫంక్షన్కి పోయినప్పుడు అక్కడ అనేక అంశాలు మాట్లాడుకుంటాం. పొలాల కాడి నుంచి కుటుంబాల వరకు, రాజకీయాల వరకు ఏదేదో మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక విషయం మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు. అక్కడ చుట్టూ ఉండేది మన బంధువులే. పక్కకి తీసుకెళ్ళి ఏరా ఎలా ఉంది రాజకీయం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటావా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏవో మీరే చెప్పాలి, ఆ రోజు పెద్ద ఎగేసుకొని ఓట్లు వేశారు కదా, నువ్వే ఎందుకు డౌట్గా నన్ను అడుగుతున్నావు, మళ్ళీ వస్తాడా రాడా అని చెప్పంటే రాకూడదు అబ్బాయ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా సమస్యలు వస్తాయి. మాతో నేరుగా మాట్లాడినటువంటి సందర్భాలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడైనా ట్రైన్ జర్నీ చేస్తున్నాం, మనం ఒక 2 ఫ్రెండ్స్, ఆ ఎదురు సీట్లో ఎవరో ఒక ముగ్గురు కూర్చుంటారు. టైంపాస్ కోసం అనేక అంశాలు మాట్లాడుకుంటాం. ఇక్కడ కూడా రాజకీయ సందర్భం వచ్చిందనుకోండి, మన పక్కన ఉండేవాడే గిలతుంటాడు, మాట్లాడబాకు, ఎందుకు వచ్చిన దరిద్రం మనకి అని చెప్పేసి. మన స్నేహితులే ఎవరన్నా ఒక ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఆ ఎంప్లాయీకి ఫోన్ చేసి ఏరా ఎలా ఉంది రాజకీయం, ఏమనుకుంటున్నారు అంటే నువ్వేమైనా మాట్లాడి చెప్తాడు. కానీ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ అమ్మ ఫోన్లో వద్దులే, పర్సనల్గా కలిసినప్పుడు మాట్లాడుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అంతలా భయపెట్టేశాడు జనాల్ని. రాజకీయం గురించి మాట్లాడాలి అంటే ఉచ్చబోసుకునే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఓట్లు వేస్తారని వైఎస్ఆర్సీపీ కళ్ళగంటుందో నాకైతే అర్థం కావట్లేదు. తల కింద పెట్టి తపస్సు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి రాలేడు. ఇది ఖచ్చితం, ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ ఏదన్నా నేనైతే పరిమితం చేసినాను, మీకు చాలా వీడియోస్లో చెప్పాను, 15-20 సీట్లకు మించి రావు అనేది నా అభిప్రాయం. ఒకవేళ మీరు అన్నట్లుగా ఒక 50-60 సీట్లు వచ్చినా కానీ ఆ పార్టీ మాత్రం ఉండదు, చీలిపోతారు. గెలిచిన ఎమ్మెల్యేలు తలా ఒక దిక్కు చూసుకుంటారు. 3 పార్టీల్లో, తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలోకి కానీ, బీజేపీలోకి కానీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక మిగిలేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతకుమించి అసెంబ్లీలో మనకెవరు కనపడరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కష్టం అని చెప్తున్నారు గెలవడం. నాకు తెలిసి గెలవచ్చు. ఒకవేళ గెలిస్తే అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నిలబడతారు. వాళ్ళు ఎలాగో అసెంబ్లీకి రారు. కాబట్టి వాస్తవిక కోణంలో ఆలోచించండి. జరిగేది ఏంది? ఇంట్లో కూడా మనం ఎన్నో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అలా నాయకుడు పలానా విధంగా చేశాడు, ఈ నాయకుడు ఇది చేశాడు, ఆ నాయకుడు ఇది చేశాడని. అది కూడా ఈ మధ్య కాలంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కుటుంబాల్లో కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గోడలకి చెవులు ఉంటాయేమో, మనం ఏం మాట్లాడుతున్నామో పక్కింటోడికి తెలిసి వాడు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే మన మీద ఏ విధంగా దాడి చేస్తారో. అంటే ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణం. రాజకీయం అనేది మనకు హక్కు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, రాజకీయాల గురించి విమర్శించుకోవచ్చు, రాజకీయాల నుంచి చర్చించుకోవచ్చు. అలాంటిది గతంలో ఏ టీ కొట్టుకాడ కానీ, పొలాల్లో కానీ,
ఎక్కడ 10 మంది ఉంటే సరదాగా మాట్లాడుకునే వాళ్ళవి. ఫలానా నాయకుడు ఆ విధంగా చేశాడు, ఫలానా నాయకుడు ఈ విధంగా చేశాడు, ఈయన ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడని మాట్లాడుకునే పరిస్థితి నుంచి రాజకీయాలు మాట్లాడాలంటేనే ఒక భయానకమైనటువంటి వాతావరణంకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీని ప్రజలు గెలిపిస్తున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము, 175కు 175 గెలవబోతున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.